మన భారతీయ సంస్కృతిలో అనేక విశిష్టమైన ఆచారాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ఆసక్తికరమైన సాంప్రదాయాల్లో ఒకటి కప్పల వివాహం. రెండు కప్పలకు వివాహం జరిపిస్తే వర్షాలు కురుస్తాయని ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. ఆధునిక యుగంలో దీనిని కొందరు మూఢనమ్మకం, సమయం, డబ్బు వృధా అని విమర్శించినప్పటికీ దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇటువంటి వింత వేడుకల్నే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో నిర్వహించారు. వర్షాలు కురవాలని కోరుతూ వాడపాలెం గ్రామస్తులు వినూత్నంగా కప్పల పెళ్లి జరిపించారు. ఈ వినూత్న వేడుకల్లో గ్రామస్తులంతా పాల్గొని వరుణదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక పూజలు చేశారు. రెండు కప్పలకు పసుపు కుంకుమ రాసి పూలతో అలంకరించి శాస్త్రోక్తంగా వివాహం జరిపించిన అనంతరం భజంత్రీలు, డప్పుల మూతల మధ్య గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. పూర్వకాలం నుంచి వస్తున్న నమ్మకం ప్రకారం కప్పలకు పెళ్లి చేస్తే వర్షాలు కురుస్తాయని విశ్వసిస్తున్న గ్రామస్తులు పాడి పంటలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ వినూత్న వేడుకను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వాడపాలెం గ్రామంలో సంవత్సరాధిపతి వీరాంజనేయ స్వామి, వినాయకుడు, సంతోషమాత ఆలయాల వద్ద యొక్క వర్షాకాలం రాక రోహిణి గారికి వెళ్ళిన తర్వాత మృగశిరకానికి ప్రారంభమైనా కూడా ఈ వర్షాలు పడకపోవడం వల్ల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి పూర్వకాలం నుండి వచ్చినటువంటి ఆచార సాంప్రదాయ ప్రకారం కప్పల్ని తీసుకువచ్చి వివాహం జరిపించడం జరుగుతోంది. ఇది పూర్వకాలం నుంచి జరుగుతోంది. ఇలా జరిపించిన ప్రతి సంవత్సరం కూడా వర్షాలు కురిశాయి. అదే పద్ధతి ప్రకారం ఈ రోజున మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.